నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల పంచాయతీ మట్టెంపాడు గ్రామం సర్వే నంబర్ 3లోని 500 ఎకరాల ఇనాం భూమి సమస్య గత 30 ఏళ్లుగా కొనసాగుతుందని సిపిఎం రూరల్ మండల కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా నేతలు ఆలూరు తిరుపాలు, పొట్టేపాలెం చంద్రమౌళి, పూడిపర్తి జనార్దన్లు మీడియా సమావేశం నిర్వహించారు. రాచమల్లు రమేష్ చేసిన తప్పుడు ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భూమి ఇనాందారుల భూమి అన్నారు. కొంతమంది ఇనాందారులు 1960వ సంవత్సరంలో తాళ్లపూడి గ్రామ కాపురస్తుడైన మెట్టా రాజగోపాల్ రెడ్డికి 396 ఎకరాలను విక్రయించారన్నారు. అయితే ఇటీవల రాచమల్లు రమేష్ అనే అతను దొంగ పట్టాలు సృష్టించుకుని గ్రామానికి చెందిన 20 అడుగుల వెడల్పు గల గ్రామానికి పోయే బాటలో గెస్ట్ హౌస్ నిర్మిస్తూ 8 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ భూమిని పేదలకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎన్వి రమణయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలూరు తిరుపాలు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. నెల్లూరు రూరల్ మండలం మట్టెంపాడు భూ సమస్య గత 30 సంవత్సరాల పైన కొనసాగుతూ ఉంది. అవన్నీ కూడా ఇనాం భూములు. ఒక 500 ఎకరాల్లో ఇనాందారుల దగ్గర ఇనాందారుల పేరుతో ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ఇనాందారులు మెట్టా రాజగోపాల్ రెడ్డి గారిని 1960లో తాళ్లపూడి గ్రామ కాపురస్తుడైన మెట్టా రాజగోపాల్ రెడ్డి గారి కుమారుడైన మెట్టా చంద్రశేఖర్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది. దాంతో వాళ్ళు ఏంటంటే తాళ్లపూడి గ్రామంలో వాళ్ళకి భూములు ఉన్నందువల్ల ల్యాండ్ సీలింగ్లో మట్టింపాడులో కొన్నటువంటి ఇనాం భూముల్ని వదిలేయడం జరిగింది. ల్యాండ్ సీలింగ్లో వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి రిటైర్డ్ ఇనాం తహసీల్దార్ అయినటువంటి ఒక తహసీల్దార్ గారు ఆ భూములన్నీ కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చారు, దొంగ పట్టాలు. అవన్నీ కూడా చెల్లవని చెప్పి తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు అయినటువంటి నెల్లూరు రూరల్ మండలం ఎంఆర్ఓ గారు ధర్మయ్య గారు, అంటే సుజాతారావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ధర్మయ్య గారిని ఎంక్వైరీకి వేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పట్టాలన్నీ కూడా చెల్లవు, ఇనాందారులకే చెందతాయని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ భూములని కూడా అంటే మెట్టా చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబంలోనే వాళ్ళకి గొడవలు ఉన్నందువల్ల సిసిఎల్ఏ కోర్టులో వాళ్ళు వేసుకోవడం జరిగింది. దాంతో ఆ భూములన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే మధ్యలో ఏంటంటే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి గొప్పరులుగా ఉన్నటువంటి 28 మంది రైతులు అక్కడ 110 ఎకరాల్లో మినుము, జామాయిలు, నువ్వులు ఇవన్నీ కూడా పండించుకుంటా ఉండే సందర్భంలో వాటన్నిటిని కూడా కొద్ది రోజులు సాగు చేసుకోలేక ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే రాచమల్లు రమేష్ అనే ఒక అతను, వాడికి ఎలాంటి హక్కులు లేవు, ఆధారాలు లేవు, దొంగ పట్టాలు సృష్టించుకొని ఒక 20 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి మామిడి చెట్లు వేయడం జరిగింది. అయితే మళ్ళీ అది కాక గ్రామస్తులకు సంబంధించినటువంటి 20 అడుగుల బాట గ్రామం మొత్తంలో ఉంటుంది. ఆ బాటను కూడా ఆక్రమించుకొని అక్కడ ఒక గెస్ట్ హౌస్ కడతా ఉన్నాడు. దాని పక్కనే 10 ఎకరాల చుట్టూ ప్రహరీ కూడా నిర్మిస్తూ ఉన్నాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి 28 మంది రైతులు 110 ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి మట్టింపాడు సిపిఎంకు అనుకూలంగా ఉన్నటువంటి రైతులు అయ్యా ఈ రకంగా చేస్తున్నానని చెప్పి పార్టీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మేము పోయి ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ పట్టాలు సృష్టించుకొని ఈ రాచమల్లు రమేష్ అనే అతను నిర్మాణాలు చేపడుతున్నాడని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకోపోయినాము. దాంతో ఏదైతే మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారని చెప్పి మెట్టా చంద్రశేఖర్ రెడ్డి గారి కుమారుడు వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేసి ఉన్నారు. దీంతో ఎంఆర్ఓ గారు వెంటనే విఆర్ఓ గారిని పంపించి అక్కడ కట్టడాలని కూడా ఆపడం జరిగింది. అయితే మళ్ళీ ఆయన లెక్క చేయకుండా దౌర్జన్యంగా నిర్మాణాలు చేపట్టడం కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాంతో ఎంఆర్ఓ గారు ఏమంటారంటే అయ్యా నేను 145 సెక్షన్ దీని మీద పెట్టి పోలీసుని పంపించి అవన్నీ కూడా కొట్టిచ్చేస్తాను, డెమాలిష్ చేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఈ రాచమల్లి రమేష్ ఆయన మీద ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేసినాం కాబట్టి పార్టీ వాళ్ళు దందాలు చేస్తున్నారు, పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేస్తున్నారని చెప్పి పార్టీ మీద, ఎందుకనంటే సిపిఎం పార్టీ ప్రజలందరూ కూడా తెలుసు కొన్ని విలువల కోసం అలాగే నిర్మాణం మీద పనిచేసే పార్టీ. అందుకని ఆ రకంగా పనిచేస్తున్నటువంటి పార్టీ మీద, నాయకుల మీద ఈ రకంగా అభాండాలు వేయడాన్ని సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అందుకని వెంటనే ఆ రమేష్ని ఖాళీ చేయించాలా. ఎవరైతే సాగులో ఉన్నారో 110 ఎకరాల్లో 28 మంది రైతులు సిపిఎంకి అనుకూలంగా ఉన్నటువంటి రైతులు, ఎందుకనంటే సిపిఎంకి అనుకూలంగా ఉండే రైతులు కూడా కోర్టులో
ఇంప్లీడ్ అయి ఉన్నారు. మట్టింపాడు భూ సమస్యల సాధన కమిటీ పేరు మీద కోర్టులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. అందుకని ఖచ్చితంగా 110 ఎకరాలకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులకి పట్టాలు ఇచ్చి వాళ్ళ కూడా కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కొట్టేపల్లి చంద్రమౌళి. నేను సిపిఎం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. మట్టింపాడు అనేటువంటి గ్రామం ఇనాం గ్రామం, 1500 ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి గ్రామం. అది 3 బ్రాహ్మణులది. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది పేదవాళ్ళు వచ్చి ఆక్రమించుకొని దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఉండగానే ఒక ఇనామదారుడు 500 ఎకరాలు ఉండేటట్టు ఆయన కొంత భూమి ఏంటంటే రోడ్డుకి చెరువులకి వదిలేసి సెక్షన్ 2A కింద గవర్నమెంట్ తీసేసి 396 ఎకరాలు ఆయనకి ఖాయం చేస్తే దాన్ని తాళ్లపూడి గ్రామస్తుల మెట్టా రాజగోపాల్ రెడ్డి గారికి విక్రయించేశాడు ఆయన పశువుల మేతకి. అది వాళ్ళ అనుభవం ఉండింది. ఒక ఇనామదారుడు పొలం ఉంది. దాన్ని ఈ మెట్టా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ సీలింగ్ చట్టంలో నష్టపరిహారం తీసుకొని దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక ఇనాం డిప్యూటీ తహసీల్దారు రిటైర్ అయిపోయినటువంటి ఆయన ఆ కానా చెట్ల కింద కూర్చొని నెల్లూరు మండల ఆఫీసులో దొంగ పట్టాలంతా కొంతమందికి ఇచ్చాడు. కొంతమంది ఆ పట్టాలు కొనుక్కున్నారు, సాగు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఏంటంటే సుజాతారావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె సుమోటుగా ఏంటంటే దాని మీద ఎంక్వైరీ పెట్టింది. అప్పుడు ఉన్నటువంటి నెల్లూరు మండల తహసీల్దార్ గారు వచ్చి ఆయన ఏం చేసినాడంటే దాని మీద అంతా ఎంక్వైరీ చేస్తే ఇది 3 ఇనామదారులకి చెందద్ది కాబట్టి ఇది ఆక్రమణదారులు, ఈ పట్టాదారులు వీళ్ళందరూ కూడా సెలవు అని రద్దు చేసి ఆ 3 ఇనామదారులకి ఆ 1500 ఎకరాలు వాళ్ళకి సంబంధించిందని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ చూసుకొని ఇది మనం కొనుక్కున్నాం కదా 396 ఎకరాలు, సుమారు 400 ఎకరాలు, ఇది మనం పట్టాలు చేసుకుంటే బాగుండాలి ఆలోచన ఈ మెట్టా రాజగోపాల్ రెడ్డి కుటుంబీకులకు వచ్చింది. వాళ్ళు ఆర్డీఓల్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని భక్తవత్సల రెడ్డి అని చెప్పి ఆయన తహసీల్దార్గా ఉన్నాడు. ఆయన ద్వారా 20 పట్టాలు చేసుకున్నారు 20 మంది పేర్లతో. వాళ్ళు వచ్చి ఖాళీ చేయమని చెప్పి మా పార్టీకి సంబంధించినటువంటి మాకు సానుభూతి పరులుగా ఉన్నటువంటి రైతులు వాళ్ళకు 100 ఎకరాలు 110 ఎకరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఖాళీ చేయమని వచ్చారు. మేమేం చేసామంటే వాళ్ళు ఎప్పుడైనా చేసుకున్నారు, మీరు వదిలేసి ల్యాండ్ సీలింగ్లో వదిలేసినటువంటి భూమి అది గవర్నమెంట్కి చెందద్ది కాబట్టి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నామా అని అంటే, కాదు మీ వాళ్ళందరూ పక్కకు జరిగితే నేను కొర భూమిని నేనేదో మేము చేసుకుంటామని చెప్పి ఆయన రాజీకి వచ్చిన తర్వాత ఆ 110 ఎకరాలు సంబంధించినటువంటి రైతులు 28 మంది రైతులు వాళ్ళకి మా వాళ్ళని పక్కకు జరుగుతారు, మా వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పాం. పాపం ఆయన కూడా అంతలోకే చనిపోయినాడు మెట్టా చంద్రశేఖర్ రెడ్డి. చనిపోయిన తర్వాత ఎవరంటే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకోవడం అన్నీ మొదలుపెట్టిన తర్వాత కలెక్టర్ శ్రీకాంత్ గారు అబేయన్స్ పెట్టాడు. ఇది ఎవరంటే వాళ్ళు ఆక్రమించుకోవడానికి లేదు, ఈ పట్టాలు ఇవ్వడం చట్ట విరుద్ధమేది, ల్యాండ్ సీలింగ్లో వదిలేసినట్టు భూమిని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, వాళ్ళు రావడం వీళ్ళు రావడం ఇది కుదరదని చెప్పి ఆయన అబేయన్స్లో పెట్టాడు. కాబట్టి అది CCLA కోర్టులో నడుస్తుంది. మాకు సంబంధించిన రైతులు కూడా దాంట్లో ఇంప్లీడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే ఆ భూమి ఆ 110 ఎకరాలు చేసుకున్నటువంటి 28 మంది పేద రైతులు వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇప్పుడు ఆ రాచమల్లి రమేష్ అంటే ఆయన మొదటి నుంచి లేడు, మధ్యలో ఇప్పుడు వచ్చి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి ఇది 28 మంది రైతులకి వాళ్ళ మీద సిపిఎం పార్టీ మీద బురద జల్లి వీళ్ళు లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరిని కూడా మేము డిమాండ్ చేసినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ చరిత్రలో లేదు. వాళ్ళు మా పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు, అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు అభిమానించి వాళ్ళు ఇచ్చింది మేము సందాలు తీసుకుంటాం తప్ప ఎవరిని కూడా డిమాండ్ చేయడం, ఈ సెటిల్మెంట్లు చేయడం అనేటటువంటిది మాకు చరిత్ర లేదు. ఆ విధంగా ఈ రాచమల్లి రమేష్ అనేటువంటి మా మీద బురదలడం దుర్మార్గం, దాన్ని ఖండిస్తున్నాము. అందుకని ఇప్పటికైనా కూడా ఆ 110 ఎకరాలు సాగు చేసుకున్నటువంటి 28 మంది రైతులకి పట్టాలు ఇవ్వాలి,
అదేవిధంగా రాజమౌళి రమేష్ని 145 సెక్షన్ పెడతామని చెప్పి నెల్లూరు ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఖచ్చితంగా అతన్ని ఖాళీ చేసి ఆ దారులు అడ్డగించుకోవడం చేయడం. మేము కోరితే ఒక 10 ఎకరాలు ఆ మట్టిపాడులో పేదవాళ్ళకందరూ కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. ఈ 400 ఎకరాల్లోనే. అందుకని ఆ భూమి అంతా కూడా పేదవాళ్ళకి రావాల్సి ఉంది ఇప్పటికైనాను. కాబట్టి ప్రభుత్వం ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని ఈ దురాక్రమణ చేసేటోళ్ళని అరికట్టి పేదవాళ్ళకి ఆ భూమిని పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కూడిపర్తి జనార్దన్. నేను నెల్లూరు రూరల్ మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఈ మట్టింపాడు భూముల విషయం మీద ఈరోజు పార్టీ ఆఫీస్లో సిపిఎం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ రాచమల్ల రమేష్ అనే వ్యక్తి పొలం సాగు చేస్తూ ఉన్నాడు. సాగు చేస్తా రేతిలో బోర్లు వేస్తున్నాడు, చుట్టూ ఫినిషింగ్ చేస్తున్నాడు. ఎంఆర్ఓకి పోయి చెప్తే అసలు ఎంఆర్ఓ అనాలో ఇంకేమనాలో మాకు అర్థం కావటంలా. బిర్రిగా 18 కిలోమీటర్ల దూరంకి ఆయన కారు ఉంది, ప్రభుత్వం ఇచ్చిన వాహనం ఉంది. పోయి చూసి అది ఆపే శక్తి ఎంఆర్ఓకి లేదు. ఈఆర్ఓ పోతే ఈఆర్ఓని లెక్క చేయటంలా. ఈఆర్ఓ ఫోటోలు తీసి పెట్టేది పనిలే. అదే ఒక పేదవాడు ఏడన్నా ఒక చిన్న పని చేస్తే నెల్లూరు రూరల్లో నిలవని పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఈరోజు ఒక 20 ఎకరాల దాకా సాగు చేస్తుంటారు రమేష్ అనే వ్యక్తి. ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఎక్కడున్నారు? అదే అంటే పోతే 2 సార్లు వెళ్తే ఎంఆర్ఓ 145 సెక్షన్ పెట్టామంటాడు. 145 సెక్షన్ పెడితే బోర్లు ఎట్టేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అసలు తహసీల్దార్గా చేయాల్సిన పని ఏంది? ఒక పార్టీ వచ్చింది, సిపిఎం పార్టీ, మేము కంప్లైంట్ చేసాం. ఇటు చేస్తున్నాడు, దారిలో ఎన్ని అడ్డగించుకొని చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు నువ్వు స్పాటుకు పోవాలా? స్పాటుకు పోయే తిరిగి కూడా లేదు నీకు ఎంఆర్ఓకే. ఒక రాజకీయ నాయకుడి కింద పనిచేసే దానికి ఉండేది ఎంఆర్ఓ. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము సిపిఎం పార్టీ సీరియస్గా ఖండిస్తున్నాం. ఆ పొలాన్ని వెంటనే అవన్నీ కూడా ఆపాలా, లేదంటే పెద్ద ఎత్తున పార్టీ మేమే పోయి ప్రజలను పోయి ఆడ ఆపుతాము. ఆపినప్పుడు ఆడ లాండ్ ఆర్డర్ సమస్య ఏది వచ్చినా కూడా బాధ్యుడివి ఎంఆర్ఓ అని నేను ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.